హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుల్ రన్ తెలుగు. గ్లోబల్ మార్కెట్స్ అన్నీ అల్లకల్లోలం అవుతున్నాయి. ఎక్కడ చూసినా ఎరుపు ఎరుపు ఎరుపు. ఇదంతా ట్రంప్ ఎరుపు. మార్కెట్స్ అన్నీ ఎర్రగా ఉన్నాయి. మామూలుగానే ఉంది. కోడ్ వర్డ్ ఫోన్లో చెప్పాను కదా. బహుశా ఇది ట్రంప్ వల్ల వచ్చిన ఎరుపై ఉంది. అవును, ట్రంప్ గారి నుండి వచ్చిన కొత్త టారిఫ్స్ అనేవి ఇప్పుడు ఎంటైర్ గ్లోబల్ మార్కెట్ని డిస్టర్బ్ చేసినాయి. ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ ఇప్పుడు రెడ్లోనే ట్రేడ్ అవుతున్నాయి, ఇంక్లూడింగ్ యుఎస్ మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్, యూరోప్ మార్కెట్స్. ప్రతి మార్కెట్ కూడా ఇప్పుడు రెడ్లోనే ట్రేడ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ట్రంప్ గారు గ్లోబల్ మార్కెట్లు అన్నిటిని ఎరుపెక్కించేశారు. అసలు ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ అంటే ఏంటి? ఈ టారిఫ్స్ వల్ల మన ఇండియన్ మార్కెట్స్ కి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఈ టారిఫ్స్ వల్ల గోల్డ్ రేట్ లో ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? గోల్డ్ రేట్ పెరుగుతుందా తగ్గుతుందా? ఈ విషయాలన్నింటినీ ఈ వీడియోలో నేను కవర్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్లీ, టారిఫ్ అంటే ఏంటి? టారిఫ్ అనేది ఒక ఇంపోర్ట్ డ్యూటీ. అంటే ఒక దేశం నుండి మరో దేశానికి వస్తువుల్ని ఎగుమతి చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుండి యుఎస్కి మనం ఒక కార్ని ఎగుమతి చేసినాం అంటే మనం ఒక కార్ని మనం యుఎస్లో అమ్మాలనుకుంటున్నాం. సో యుఎస్ ఏం చేస్తుంది? ఆ కార్ని దిగుమతి చేసుకుంటుంది, మీన్స్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో ఇంపోర్ట్ చేసుకోవడానికి వాళ్ళు మన మీద విధించే ట్యాక్స్నే ఇంపోర్ట్ డ్యూటీ అంటాం. సో ఉన్న ప్రైస్ కన్నా ఎక్స్ట్రాగా మన మీద ఇంకా ఎక్స్ట్రా ట్యాక్స్ కడితేనే మీ వస్తువుని మేము మా దేశంలోకి ఇంపోర్ట్ చేసుకొని మా దేశంలో అమ్మే ఛాన్స్ ఇస్తాం అని చెప్పడమే ఇంపోర్ట్ డ్యూటీ. సో ఈ ఇంపోర్ట్ ట్యాక్స్ వల్ల బెనిఫిట్స్ ఎవరికి ఉంటాయంటే ఖచ్చితంగా ఆ దేశంలో ఉన్న ఆ సెక్టార్లో ఉన్న కంపెనీస్కి ఖచ్చితంగా లాభం ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇక్కడ నుండి మొబైల్స్ని మనం యుఎస్కి ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నాం. అక్కడ మనం మన మొబైల్ ప్రైస్తో పాటు ఇంపోర్ట్ డ్యూటీని కూడా యాడ్ చేస్తే ప్రైస్ అనేది ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. అదే దేశంలో వేరే మొబైల్ కంపెనీ ఇంపోర్ట్ డ్యూటీ కట్టదు, ఎందుకంటే వాళ్ళు అదే దేశంలో ఉన్నారు, అదే దేశం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎలాగో ఇంపోర్ట్ డ్యూటీ కట్టరు. మనం ఇంపోర్ట్ డ్యూటీ కట్టడం వల్ల మన ప్రైస్ ఎక్కువ ఉంటుంది, దాని ప్రైస్ తక్కువ ఉంటుంది. అంటే అప్పుడు లోకల్గా ఉన్న కంపెనీస్ని ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఈ ఇంపోర్ట్ డ్యూటీ వల్ల, ఈ ఇంపోర్ట్ ట్యాక్స్ వల్ల ఖచ్చితంగా ఆ దేశంలో ఉన్న కంపెనీస్కి లాభాలైతే ఇస్తుంది, ఆ దేశంలో ఉన్న కంపెనీస్కి ఖచ్చితంగా లాభం. సో ఈ ట్యాక్స్లు ఎందుకు వేస్తారంటే మెయిన్గా రెండు రీజన్స్. ఒకటి, స్వదేశంలో ఉన్న కంపెనీలని ప్రోత్సహించడానికి. రెండోది, విదేశీ కంపెనీలు వచ్చి వాళ్ళ దేశంలో ఆ పర్టికులర్ సెక్టార్లో ఆ బిజినెస్లో వాళ్ళు డామినేట్ చేయకుండా ఉండడానికి. సో ఇది అందరు చేసేదే కదా. ఇప్పుడు ట్రంప్ గారు కొత్తగా చేసింది ఏంటి అంటే, ఇది అగ్రరాజ్యం అమెరికా. సో అమెరికా మిగతా వాళ్ళందరి మీద అంతంత టారిఫ్స్ కనుక విధిస్తే వాళ్ళు ఎక్కువగా ఇంపోర్ట్ చేయలేరు. ఖచ్చితంగా అమెరికా అంత బలంగా ప్రతి దేశం లేదు కాబట్టి చాలా కంపెనీస్ ఆ డ్యూటీ కట్టలేక, ఆ ట్యాక్స్ అనేది పే చేయలేక ఇంపోర్ట్స్ కూడా తగ్గించుకుంటుంది. సో అలా తగ్గించుకోవడం వల్ల ఖచ్చితంగా వాళ్ళ బిజినెస్లో అయితే ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో దీనివల్లే ప్రతి మార్కెట్, గ్లోబల్లో ఉన్న ప్రతి మార్కెట్ ఎందుకు ఇంతలా డౌన్ అవుతుందంటే ఈ ఒక్క మెయిన్ రీజన్ వల్లే. సో బేసిక్గా మీరు చూసినట్లయితే చైనా మీద 34%, వియత్నాం మీద 46%, ఇండియా మీద 26%, అలాగే సౌత్ ఆఫ్రికా మీద 30%, కంబోడియా 49%. ఇలా ప్రతి దేశం మీద ఇంపోర్ట్ ట్యాక్స్ అనేది ట్రంప్ గారు విధించారు. గ్లోబల్లో ఉన్న అన్ని మార్కెట్స్లని వేలు పెట్టి గెలికిరు ట్రంప్ గారు, అందుకే ఇంతగా ఎరిపెక్కినాయి మార్కెట్స్. ఏప్రిల్ 6 రోజు సాటర్డే నైట్ నుండి 10% బేసిక్ టారిఫ్స్ ప్రతి దేశం మీద కూడా ఇంపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. సో ఇక్కడ ఉన్న 34, 20, 46 ఈ పర్సంటేజ్లన్నీ ఏప్రిల్ 9 రోజు నుండి ఇంపోజ్ చేస్తామని చెప్తున్నారు. ఆలోపు ట్రంప్ గారు కానీ వాళ్ళ గవర్నమెంట్ కానీ మనసు ఏమైనా మార్చుకుంటే కొంచెం రిలీఫ్ ఉంటుంది. లేకపోతే ఇదే కనుక ఉంటే స్టాక్ మార్కెట్ క్రాష్ అయితే ఖచ్చితంగా గ్లోబల్లో మనం చూసే అవకాశాలు ఉన్నాయి. సో ఇది లాంగ్ టర్మ్ ఉంటుందా, షార్ట్ టర్మ్ ఉంటుందా అనేది ఇంకా మనకు తెలియదు. ఏప్రిల్ 9 తర్వాత దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓకే, కొత్తగా వచ్చిన ఈ టారిఫ్స్ వల్ల మన ఇండియన్ మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? సో ఏ సెక్టార్లకి పాజిటివ్ ఉంటుంది, ఏ సెక్టార్కి నెగిటివ్ ఉంటుంది అనే విషయాలు చూసుకుంటే, పాజిటివ్గా టెక్స్టైల్ ఇండస్ట్రీకి ఖచ్చితంగా పాజిటివ్గా ఉంది. ఎందుకంటే చైనా మీద, వియత్నాం మీద, తైవాన్ వీటి మీద అంటే ఏషియన్ కంట్రీస్ మీద విధించిన టారిఫ్స్ కంటే మన మీద విధించిన టారిఫ్స్ టెక్స్టైల్ పరంగా కొంచెం తక్కువ కాబట్టి మన టెక్స్టైల్ ప్రోడక్ట్స్ అనేవి కొంచెం చీప్గా కనపడే అవకాశం ఉంది. సో నెగిటివ్ ఏ సెక్టార్లోకి ఉంటుందంటే ఐటీ సెక్టార్, ఫార్మా సెక్టార్. ఐటీ సెక్టర్, ఫార్మా సెక్టర్ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ లాగా ఈ రెండింటికి ఖచ్చితంగా నెగిటివ్ అయితే ఉంది. యుఎస్కి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసే మన ఇండియన్ కంపెనీలన్నీ ఇంపాక్ట్ అవుతాయి.
యుఎస్తో సంబంధం లేకుండా వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయే కంపెనీలు పెద్దగా ఇంపాక్ట్ అయితే చూడవు. ఫైనల్గా గోల్డ్ రేట్ ఎలా ఉండబోతుంది ఈ టారిఫ్స్ వల్ల అంటే, ప్రజెంట్ మార్కెట్ మొత్తం కొంచెం అల్లకల్లోలంగా ఉంది కాబట్టి సో చాలామంది ఇన్వెస్టర్లు ఏం చేస్తారంటే ఇలాంటి టైంలోనే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడానికి చూస్తారు. ఎందుకంటే గోల్డ్ అనేది సేఫెస్ట్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్ అని చాలామంది ఫీల్ అవుతారు కాబట్టి గోల్డ్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏ స్టాక్ పడుతుంది, ఏ స్టాక్ పెరుగుద్దో అంతగా మనం రీసెర్చ్ చేసినా ప్రాపర్గా చెప్పలేని పరిస్థితి. దానివల్లనే ఎక్కువ మంది గోల్డ్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. సో ఇంకోటి ఏంటంటే డాలర్ అనేది ఇప్పుడు వీక్ అవుతూ వస్తుంది. ఎప్పుడైతే డాలర్ వీక్ అవుతూ వస్తుందో చాలామంది గోల్డ్ ఎక్కువ కొనే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా డాలర్స్లోనే ఈ గోల్డ్ అనేది ట్రేడ్ అవుతుంది. డాలర్ వాల్యూ పడితే గోల్డ్ వాల్యూ ఖచ్చితంగా పెరుగుతుంది. కాబట్టి గోల్డ్ రేటు పెరిగే అవకాశాలే ఉన్నాయి ఫ్యూచర్లో. డాలర్ ఎప్పుడైతే వీక్ అవుతూ వస్తుందో ఎక్కువ మంది గోల్డ్ కొనే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే డాలర్ స్ట్రాంగ్ అవుతుంటుందో ఈ గోల్డ్ కొనే ప్రయత్నం కొంచెం తగ్గిస్తారు. కాబట్టి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సినారియో ప్రకారం డాలర్ రేటు లేదా డాలర్ వాల్యూ అనేది మెల్లమెల్లగా డ్రాప్ అవుతూ వస్తుంది. సో దీనివల్ల గోల్డ్ రేటు ఫ్యూచర్లో పెరిగే అవకాశాలే ఉన్నాయి. బట్ ఇది ఎన్ని రోజులు ఈ ఇంపాక్ట్ ఉంటుంది, లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటుందా, షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటుందా అనేది ఫ్యూచర్లోనే తెలుస్తుంది మనకి. ఓకే, మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.